హాయ్ అండి. భద్రకాళి విజయ్ ఆంటోనీ గారండి. మన బిచ్చగాడు మూవీతోటి తెలుగు ప్రజలకు చాలా దగ్గర అయిపోయాడు. ఆయన ఏ సినిమా తీసినా కొత్త ఎక్స్పెరిమెంట్ తోటి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ రెగ్యులర్గా తీసే స్టోరీలో ఎంచుకోకుండా రెగ్యులర్గా చూపించే కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటూ తనదైన స్టైల్లో తెలుగు ఆడియన్స్కి, అంటే తెలుగు ఆడియన్స్లో కొంతమంది ఉంటారండి, ఈ రెగ్యులర్ సినిమాలు చూసి బోరు కొట్టేవాళ్ళు కొత్త కాన్సెప్ట్ వస్తే చూడాలి, హీరో ఎలా ఉన్నా పర్వాలేదు, హీరోయిన్ లేకపోయినా పర్వాలేదు, ఐటమ్ సాంగ్ లేకపోయినా పర్వాలేదు, పంచ్ డైలాగ్ లేకపోయినా పర్వాలేదు, ఫైట్లు లేకపోయినా పర్వాలేదు, కామెడీ లేకపోయినా పర్వాలేదు అనుకునే చాలామంది ఉంటారు. నేను కూడా అలాంటి వాడినే. ఇలాంటి ఆడియన్స్కి నేనున్నా అంటూ సంవత్సరానికి ఒక సినిమా తీసుకొని విజయ్ ఆంటోనీ గారు ఖచ్చితంగా వస్తారండి. ఆయన సినిమాలు చూసుకుంటే బిచ్చగాడు, బేతాళుడు, ఒక 2-3 సినిమాలు ఒక రాజకీయం గురించి ఒకటి తీశారండి. నాకు సరిగా తెలియదు కానీ ఆ సినిమాలన్నీ చూశాను నేను. కొన్ని సినిమాలు ఒక సినిమాలో ఉండే క్యారెక్టర్ ఇంకో సినిమాలో అస్సలు ఉండదు. కథకు సంబంధం ఉండదు, ఆ ఎలివేషన్కి సంబంధం ఉండదు, స్టోరీకి సంబంధం ఉండదు, ఏ దానికి ఏ సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్ తోటి వస్తాడండి. ఈరోజు టాపిక్ వీడియో గురించి చూసుకుంటే మాత్రం ఈ వీడియోలో నేను మాట్లాడుతుంది భద్రకాళి మూవీ గురించి అండి. ఈరోజు ట్రైలర్ రావడం జరిగింది ఈవినింగ్. ట్రైలర్ చూశాను నేను. ట్రైలర్ కంటే కూడా ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. ట్రైలర్ ఎవరు కట్ చేశారో నాకు తెలియదు కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశారు. మరి అసలు ఆ ట్రైలర్లో హీరోని తప్ప అందరినీ చూపిస్తూ ఈ హీరో వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తూ స్టోరీని చెప్పగానే చెప్పేశాను. ఇది మళ్ళీ ఒక పొలిటికల్ అండ్ ఇప్పుడు ప్రాపర్టీ గురించి, మన రాజ్యంలో జరుగుతున్న, మన రాజ్యాంగ ప్రకారంగా ఉండే కొన్ని లూపోల్స్ గురించి ప్రజలు ఎలా వాళ్ళ ఆవేదన చెప్పలేకపోతున్నారో, 100 రూపాయలు సంపాదించేవాడు ఎంత కష్టపడుతున్నాడో, రోజుకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎంత ఆనందంగా ఉన్నాడు సినిమా కాన్సెప్ట్ తీసుకొని, అంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వాళ్ళు హిట్లు ఇచ్చారా, ఫ్లాప్లు ఇచ్చారా, షార్ట్ ఫిల్మ్లు తీసారా, ఎక్కడి నుంచి వచ్చారు ఏది అనేది లేకుండా ఓన్లీ ఆయన డైరెక్టర్లను నమ్మి, సబ్జెక్ట్ని నమ్మి, సబ్జెక్ట్ కోసం పనిచేసే వ్యక్తి అండి. ఆయన ప్రొడక్షన్ చేసుకుంటాడు. విఏ ప్రొడక్షన్ చెప్పేసి విజయ్ ఆంటోనీ ప్రొడక్షన్ చెప్పి ఆయన ప్రొడక్షన్ చేసుకుంటాడు. అండ్ సినిమాలో ఎక్కువ క్యాస్టింగ్ పెట్టుకుంటాడండి. ఎందుకంటే అందరికీ పని దొరకాలనే ఉద్దేశంతో క్యాస్టింగ్ పెట్టుకుంటాడు. నేనే విజయ్ ఆంటోనీ గారి ఫ్యాన్ కాదు, కాకపోయినా నాకు ఆయన సినిమాలని అన్నీ చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఆయన ఎలా ఉంటుంది, ఆయన స్టోరీ నేరేషన్ ఎలా ఎంచుకుంటాడు, ఆయన స్టోరీ ఎలా తీసుకుంటాడు అనే విషయం నాకు బాగా క్లారిటీ ఉందండి. అందుకే చెప్తున్నాను, ఈ విషయం మెన్షన్ చేశాను. ఇంకా డైరెక్టర్ గురించి వస్తే, ఈ భద్రకాళి అనే సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అరుణ్ ప్రభు. ఈయన కూడా మన విజయ్ ఆంటోనీ గారని కొత్త కాన్సెప్ట్తో వస్తాడండి. ఆల్రెడీ ఈయన 2-3 సినిమాలు తీశాడు. ఒక సినిమా వచ్చేసి అరవి నాకు బాగా ఇష్టమైన సినిమా అండి. ఆ సినిమా కూడా ట్రైలర్ చాలా బాగా కట్ చేశారండి. చాలా బాగుంటుంది, ట్రైలర్ బాగుంటుంది, సినిమా కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. ఒక చిన్న పిల్లని ఫస్ట్ ఇంట్లో నుంచి వదిలేస్తే ఆ పిల్లకి ఎలా ప్రెగ్నెంట్ అయింది, ఆ చిన్న పాప ఎలా ప్రెగ్నెంట్ అయింది, ఈ సమాజం ఎట్లా ఉంది, ఈ సమాజం నుంచి స్టోరీ రాసుకొని ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఏం జరుగుతుందని ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని దాని చుట్టూ కదలి ఆ నుంచి ఒక మెసేజ్ తీసే ప్రయత్నం చేస్తాడండి అరుణ్ ప్రభు అనే డైరెక్టరు. అండ్ ఇంకోటి తమిళ్లో కూడా వచ్చేసింది, అది వజ్జిల్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చిందండి. అది కూడా రొమాంటిక్ మూవీ, దానిలో కూడా కోర్ సబ్జెక్ట్ మెసేజ్ ఉంటుందండి, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి భద్రకాళి అండి, పొలిటికల్ డ్రామా మీద మన ఎలాగైనా సరే జనాలకి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇద్దరు మళ్ళీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో ఉండదో చూద్దాం. ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూసింటే ఇద్దరు డైరెక్టరు ప్లస్ విజయ్ ఆంటోనీ గారు ఇద్దరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఇద్దరు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. అండ్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, ట్రైలర్ కట్ చేసే విధానం బాగా నచ్చింది, ట్రైలర్లో బీజిఎం కూడా బాగుంది, ట్రైలర్లో యాక్షన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, సీన్స్ బాగుంటాయి, బాగానే ఉన్నాయి. అండ్ ఎంటైర్ ట్రైలర్ కట్ చేసిన విధానంలో మనం చూసుకుంటే అండి సబ్జెక్ట్ మొత్తాన్ని మనకు చెప్పగానే చెప్పేసినట్టు అనిపించింది నాకైతే. మీరు ఖచ్చితంగా ట్రైలర్ చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ ఇవ్వండి. నాకు మోటివేషన్ మీ పని, వీడియో చేయడం నా పని. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని క్లీన్. ఓకే, బాయ్.